వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కేఎస్ సుగుణ టీవీ. ఎస్కేఎస్ సుగుణ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములు. నేను మీ భైరవదేవ్ శనిగల ఆస్ట్రోనుమరాలజర్. మనం చాలా నెంబర్స్ అంటే అన్ని నెంబర్స్ 1 నుంచి 9 వరకు ఫ్రీక్వెంట్స్గా చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము, 6 నెంబర్ గురించి తెలుసుకుందాం అనమాట. 6 నెంబర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక శుక్రుడు అనమాట. ఆస్ట్రాలజీ ప్రకారం మనం శుక్రుడిని ఏమంటామంటే బ్రాహ్మణ జాతికి చెందినవాడు అంటాము. ఈయన వైట్ వర్ణం కలిగిన వాడు. ఈయన ఏంటంటే శుక్రుడు మనకు ఆస్ట్రాలజీలో తులారాశికి ప్లస్ వృషభ రాశికి అధిపతిగా ఉంటాడనమాట. తులా అంటూ వృషభ రాశి. ఈ 6వ నెంబర్ అంటే శుక్రుడి పోలికతో పుట్టిన వాళ్ళు, ఈ 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళని మనం ట్రీట్ చేస్తామన్నమాట. ఈ 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులుగా ఉంటారు. వీళ్ళేంటంటే చాలా ఆడవాళ్ళు అయితే చాలా అందంగా బ్యూటీగా ఉంటారు. మగవాళ్ళు అయితే హీరోలాగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట. వీళ్ళు లగ్జరీస్ని ఎక్కువగా కోరుకుంటారు, అంటే లగ్జరీగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట. వీళ్ళేంటంటే తక్కువ కష్టపడతారు, ఎక్కువ రిజల్ట్ వీళ్ళకి వస్తుంది. సపోజ్ ఇప్పుడు వీళ్ళు ఒక 50% కష్టపడ్డారనుకోండి, 100% రిజల్ట్ వస్తుంది. వీళ్ళు పుట్టుకతోనే అదృష్టవంతులుగా పుడతారు. వీళ్ళకేంటంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు అడిగినవన్నీ కొనిపెడుతుంటారు, వీళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారు. వీళ్ళ పేరులో కూడా స్టార్టింగ్లోనే అంటే పుట్టినప్పుడే వీళ్ళ తల్లిదండ్రులు అనుకోకుండా మంచి నెంబర్లో పేరు పెడతారనమాట. అంటే సపోజ్ ఇప్పుడు వీళ్ళు మనకు 6వ నెంబర్ అంటే గుర్తుకు వచ్చేది ఏంటంటే 6, 15, 24 కదా. వీళ్ళకి ఏంటంటే సడన్గా మిత్ర సంఖ్యల్లో పేరు పెట్టడం కూడా జరుగుతుంది అనమాట, తల్లిదండ్రులు అనుకోకుండా. సో ఇట్లా వీళ్ళకేంటంటే చిన్నప్పుడే అనుకోకుండా వీళ్ళకు లక్కు కలిసి వస్తూ ఉంటుంది. వీళ్ళు లగ్జరీస్ని కోరుకుంటారు. అలాగే వీళ్ళేంటంటే వీళ్ళ బ్యూటీకి, ఆడవాళ్ళు అయితే ఎక్కువగా వీళ్ళ బ్యూటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. డబ్బు కూడా ఎక్కువగా వీళ్ళు బ్యూటీకి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు అనమాట. మగవాళ్ళు కూడా వీళ్ళ యొక్క అందాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ అందాన్ని ఎప్పుడు పొగుడుకుంటూ ఉంటారు, బ్యూటీగా ఉండడానికి ఇష్టపడతారు. వీళ్ళేంటంటే ఇంకో జనరల్గా వీళ్ళు అంటే వీళ్ళకంటే అందం తక్కువ ఉన్న వారిని, వీళ్ళ స్టేటస్ కంటే తక్కువ ఉన్న వారిని కొంచెము ద్వేషిస్తూ ఉంటారు. అది కొంచెం మంచిది కాదనమాట. సో వీళ్ళు జనరల్గా ఎలా ఉంటారంటే మామూలుగా ఎక్కువ సినిమా రంగాల్లో అంటే వీళ్ళు చేసేది పని గ్లామర్ ఫీల్డ్లో సినిమా రంగాల్లో ఎక్కువ ఉంటూ అక్కడ హీరోయిన్స్గా ఎక్కువ సెటిల్ అవుతుంటారు. అందానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్కువ వీళ్ళు ఏంటంటే అంటే ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తుంటారు బ్యూటీ కోసం. ఇది వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకున్నట్లయితే. అలాగే వీళ్ళ యొక్క కెరియర్ మనం తీసుకున్నట్లయితే అంటే వీళ్ళ ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ చూద్దాం. వీళ్ళ యొక్క పాజిటివ్ ఏంటంటే చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, తెలివితేటలతో ఉంటారనమాట. ఇది ఒక పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే సపోజ్ వీళ్ళు బాగా అందంగా ఉన్నారనుకోండి, వీళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేషన్లో కానీ కొంచెం అందం తక్కువ ఉండే వాళ్ళు కనపరిచారనుకోండి, వాళ్ళకి వీళ్ళు అంత ఇంపార్టెంట్ ఇవ్వరు, అది అంత మంచిది కాదు. అలాగే వీళ్ళు ఏంటంటే చిన్నప్పుడే ఎక్కువ అంటే తక్కువ వయసులోనే వీళ్ళు అనుభవించేస్తారు. అంటే వీళ్ళకు లక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 25 నుంచి 30 ఇయర్స్ లోపే వీళ్ళకు లగ్జరీ లైఫ్ అనేది అనుభవిస్తారు. అంటే వీళ్ళ డ్రీమ్ హౌస్ కావచ్చు, బంగ్లా కావచ్చు, కారు కావచ్చు, ఇవన్నీ వీళ్ళకు తక్కువ ఏజ్లోనే వస్తాయి. వీళ్ళకు వచ్చే భర్త కూడా మంచి లగ్జరీలో ఉండే టైప్, అంటే మంచి ఉన్నతమైన వ్యక్తులు, అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకు భర్తలుగా వస్తూ ఉంటారు. ఒక లేడీస్ అయితే జెంట్స్ కూడా అలాంటి వాళ్ళు దొరుకుతుంటారు. కాబట్టి వీళ్ళ స్టేటస్ కంటే తక్కువ స్టేటస్ ఉన్న వాళ్ళని వీళ్ళు కొంచెం వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్లో ఎవరైనా ఏ రిలేషన్లో అయినా, వాళ్ళ రిలేషన్లో ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా ఎవరినైనా వీళ్ళు కొంచెము తక్కువ చూపుతో చూస్తూ ఉంటారు. అది అంత మంచిది కాదు. వీళ్ళ నెగిటివ్గా మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే వీళ్ళ యొక్క కెరియర్కి మనం వచ్చినట్లయితే వీళ్ళు జనరల్గా ఎలాంటి ఫీల్డ్లో ఉంటారంటే గ్లామర్ ఫీల్డ్లో ఎక్కువ ఉంటుంటారనమాట. సినిమా హీరోలుగా, హీరోయిన్స్గా, యాక్టర్స్గా ఇట్లా ఈ విధంగా ఉంటారనమాట. వీళ్ళు మీడియా రంగాల్లో కూడా లేడీస్ అయితే జనరల్గా మీడియా రంగాల్లో ఉంటారు. అంటే ఒక యాంకర్గా మీడియా రంగాల్లో ఒక మంచి పొజిషన్లో వీళ్ళు ఉంటారు. ఇది వీళ్ళ యొక్క కెరియర్గా తీసుకున్నట్లే. ఇంకోటి వీళ్ళు టెక్నికల్ వైపు కూడా వెళ్ళిపోతుంటారు. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉంటారు. ఇది వీళ్ళ కెరియర్. బిజినెస్ వైపుకి వచ్చినట్లయితే వీళ్ళు అంటే పాల వ్యాపారం కానీ, లేకపోతే నీళ్ళ వ్యాపారం కానీ, అంటే పండ్ల రసాల వ్యాపారం కానీ, ఇట్లా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి రిలేటెడ్ వ్యాపారం చేసినట్టయితే వీళ్ళకి బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళల్లో 6 నెంబర్లో పుట్టిన పీపుల్స్ ఎక్కువగా వజ్రాల వ్యాపారము, జ్యువెలరీస్ వ్యాపారము ఇవి కూడా చేస్తుంటారు. ఎందుకంటే ఇవి వెంటనే జ్యువెలరీస్ వెంటనే కదా బ్యూటీ, కాబట్టి వీళ్ళు ఎక్కువ బ్యూటీకి ఇష్టపడతారు. కాబట్టి ఈ వ్యాపారం కూడా వీళ్ళు చేస్తుంటారు. ఇది చేసినా కానీ వీళ్ళకు బాగా కలిసి వస్తుంది అనమాట. ఈ తర్వాత వీళ్ళ యొక్క హెల్త్ను మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఏంటంటే నర్వ్స్ రిలేటెడ్, లంగ్స్ సంబంధించింది, బ్రీతింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవి కొంచెం వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా
చూసుకుంటే సరిపోతుంది. మిగతా హెల్త్ అంతా వీళ్ళకంతా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనకి వీళ్ళ యొక్క లక్కీ కలర్ మనం తీసుకున్నట్లయితే పింక్ కలరు, వైట్ కలరు, ఎల్లో కలరు వీళ్ళ లక్కీ కలర్గా మనం స్వీకరిస్తాం. అలాగే వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ మనం తీసుకున్నట్లయితే 6, 5, 8 మోస్ట్ లక్కీ నెంబర్స్గా మనం చెప్పుకుంటాం. 6వ నెంబర్ని మోస్ట్ లక్కీయెస్ట్ నెంబర్గా మనం చెప్పుకుంటాం. అలాగే వీళ్ళ యొక్క మామూలుగా వీళ్ళ యొక్క డేస్ అంటే వీళ్ళ లక్కీ డేస్ మనం తీసుకున్నట్లయితే శుక్రవారము, బుధవారము, శనివారం వీళ్ళ లక్కీ డేస్గా మనం స్వీకరిస్తాం అనమాట. అలాగే వీళ్ళ యొక్క మ్యారేజ్ కంపాటిబిలిటీ తీసుకున్నట్లయితే 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళు 5వ నెంబర్లో కానీ లేకపోతే 8వ నెంబర్లో కానీ 6వ నెంబర్లో కానీ పీపుల్స్ని వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంకా 9వ నెంబర్ కూడా మనం నెక్స్ట్ ప్రిఫరెన్స్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కొంచెం రొమాంటిక్గా ఉంటారు కాబట్టి వీళ్ళకు 9వ నెంబర్ పీపుల్ అయితే కూడా మంచిగా సెట్ అవుతుంది. ఇవి వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మొదలుకొని ఈ యొక్క మ్యారేజ్ కంపాటిబిలిటీ వరకు అనమాట. సో ఇది అనమాట. సో వీళ్ళేంటంటే జనరల్గా అంటే మీకు ఇప్పుడు ఎంత విన్నారు కదా, ఏదైనా మీకు మీ పేరులో కానీ ఏదైనా రాంగ్ నెంబర్ ఉండి అంటే మీకు ఈ 6 నెంబర్కు దక్కాల్సినవన్నీ మీకు దక్కలేదంటే ఖచ్చితంగా మీ చాట్లో కానీ మీ పేరులో కానీ రాంగ్ నెంబర్ ఉంటుంది. దాన్ని ఒక్కసారి సర్చ్ చేసుకొని చూడండి. దాన్ని మంచి నెంబర్లోకి ఒక లెటర్ కానీ 2 లెటర్ కానీ సర్చ్ చేసుకొని చూసుకోండి. దాన్ని 6వ నెంబర్లోకి వచ్చేటట్టు చూసుకోండి. ఖచ్చితంగా మీరు అద్భుతాలు చూస్తారు. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఏదైనా ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు. దానికి నేను రిప్లై ఇస్తాను. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు ఏదైనా సజెషన్స్ ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ ఏదైనా ఉన్నా కానీ నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. అందరికీ నమస్కారం.